ఎర్రగడ్డ ఆసుపత్రిలో మానసిక రోగి మృతికి కారణాలేంటి? అస్వస్థతకు గురైన మానసిక రోగుల పరిస్థితులేంటి? డైట్ కాంట్రాక్టర్ లోపమా? మరేమైనా కారణాలు ఉన్నాయా? వాచ్ ఇట్. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఓ రోగి మృతి చెందడం కలకలం రేపింది. మరో 92 మంది రోగులు అస్వస్థకు గురయ్యారు. 18 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరో 74 మందికి ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలోని గాంధీ, ఉస్మానియా వైద్యులతో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో పర్యటించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరిస్థితిని సమీక్షించారు. అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. డైట్ కాంట్రాక్ట్ను రద్దు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో 750 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఇన్ పేషెంట్లకు ప్రతినిత్యం ఆసుపత్రిలోనే ప్రభుత్వమే ఉచితంగా భోజనం అందిస్తుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంలో బెల్లంతో తయారు చేసిన పరమాన్నాన్ని రోగులకు వడ్డించారు. ఎక్కడ తేడా జరిగిందో ఒక్కసారిగా 92 మంది రోగులు అస్వస్థకు గురయ్యారు. కరణ్ అనే రోగి మృతి చెందాడు. వెంటనే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆసుపత్రిలో పరిస్థితిని సమీక్షించారు. ఆసుపత్రికి సరఫరా జరుగుతున్న నీటిని పరీక్షలకు పంపించారు. మానసిక రోగులు ఒక్కసారిగా అనారోగ్యానికి గురి కావడానికి కారణాలను ఆరా తీశారు. ఇక్కడ ఇదే హాస్పిటల్లో ఉన్నటువంటి మిగతా 68 మంది కూడా అబ్జర్వేషన్లో ఉన్నాయి. 2 స్పెషల్ అంబులెన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. స్పెషల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఫ్రమ్ ఉస్మానియా నుంచి పిలిపించడం జరిగింది. వారు కూడా అబ్జర్వేషన్లో చూస్తున్నారు. మనకి ఎపిడెమాలజిస్టులు, అదేవిధంగా ఫిజిషియన్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉస్మానియా నుంచి కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళ కోర్స్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. సో అది ఒకసారి మనకి శాంపుల్స్ నిర్ధారణ అయినాక ఐపీఎం నుంచి వచ్చిన రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇంతలోపు మనం ఆల్టర్నేటివ్ వాటర్ సోర్స్ కూడా అరేంజ్ చేసినాము. సో దట్ మళ్ళీ ఇంకా ఎక్కువ మందికి అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి రిపోర్ట్ నుంచి వచ్చే ముందు వీఆర్ టేకింగ్ ఆల్ మెజర్స్. సో ఆల్టర్నేటివ్ వాటర్ సోర్స్ కూడా మనం అరేంజ్ చేస్తా ఉన్నాం. ఆసుపత్రిలో రోగులకు ఫుడ్ తయారు చేసే కిచెన్ ప్రాంతం అపరిశుభ్రంగా ఉండటమే ఈ ఘటనకు కారణమా? మంచినీటి సరఫరాలో ఏమైనా తేడా జరిగిందా? ఆసుపత్రి సూపరింటెండెంట్ పర్యవేక్షణ లోపం కారణమా అన్న దానిపై ప్రభుత్వం అంతర్గత విచారణ నిర్వహిస్తుంది. ఇతర ఆసుపత్రుల్లో సైతం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.